జానకి పరిణయం సీరియల్ చెప్పబోతూ ఉన్నాను. స్టోరీలో అసలు ఎవరు ఊహించని ట్విస్ట్ తో సీరియల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే జానకి తన మొగుడు ఎంత గట్టిగా అరిచి పిలుస్తూ ఉన్నా సరే మాటలు లేకుండా అసలు పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఈ కథ ఎలా మొదలవుతూ ఉంటుందంటే హీరో జానకి వెనకాల పరుగులు తీస్తూ జానకి జానకి అదేంటి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు అసలు మాట్లాడవా అని చాలా ఆవేదనతో ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ జానకి మాత్రం తన ఫేస్ చాలా సీరియస్ గా పెట్టి తన దగ్గర ఉన్న లగేజ్ బ్యాగ్ పట్టుకొని కాల్ కట్ చేసినట్టు కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత సీన్ లో ఇంకో ట్విస్ట్ వచ్చి సీన్ సీరియస్ అయిపోతూ ఉంటుంది. హీరో ఫుల్ గా ఫ్రస్ట్రేటెడ్ గా వాళ్ళ బాబాయ్ దగ్గర వచ్చి డైరెక్ట్ గా నిలదీస్తూ ఉంటాడు. బాబాయ్ నువ్వు జానకిని ఏమైనా తిట్టావా అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు బాబాయ్ ఏమో ఫుల్ యాటిట్యూడ్ కౌంటర్ వేసినారే అది నీకేమైనా కంప్లైంట్ ఇచ్చిందా అని తిరిగి అడుగుతాడు. హీరో ఏమో అది కాదు బాబాయ్ నిజం చెప్పు ప్రెజర్ చేస్తే బాబాయ్ గట్టిగా అవునరా నేను తనని తిట్టాను అని అందరి ముందు ఒప్పుకుంటాడు. చివరికి కథలో ఇంకో మేషన్ ట్విస్ట్ వస్తుంది. బాబాయ్ ఒప్పుకోగానే హీరో ఫుల్ షాక్ అయిపోయి నాకు ఎప్పుడు పూర్తిగా అర్థమైంది బాబాయ్ నువ్వు తనని ఏదో చాలా గట్టిగా తిట్టావు అని అంటాడు. ఎందుకే నేను ఏమైంది జానకి అని ఎంత బతిమిలాడి అడుగుతూ ఉన్నా కానీ ఒక ముక్క కూడా చెప్పకుండా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. జానకి అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే హీరో హెల్ప్లెస్నెస్ చూసి అందరు సైలెంట్ గా చూస్తూ ఉండిపోతారు. ఇక మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది చూద్దాం. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.